వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అడ్డంకులు తొలగిపోవాలి, జ్ఞానం శ్రేయస్సులకు అధిపతి అయిన వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మావతి రెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని 17వ వార్డు లక్ష్మీ గార్డెన్ లో పార్కు నందు వినాయక చవితి స్వామి పుట్టినరోజు సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేసి అందరి ఆయన ఆశీస్సులు కావాలని కార్పొరేటర్ కైప పద్మావతి కోరారు. महालक्ष्मी అందరికీ నమస్కారం. 17వ వార్డులో పచ్చని చెట్ల మధ్యలో ఒక అంద్రి నది తీరంలో అందమైన లక్ష్మీ గార్డెన్స్ కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ కాలనీ వాసులు. ఇక్కడ ప్రెసిడెంట్ భాస్కర్రావు గారు మరియు ఇతర సభ్యులైనటువంటి మోహన్ అన్న, ఇంకా మా సింగ్ సారు, ఇంకా ఇతర ప్రముఖులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ వినాయక చవితి 9 రోజులు నిర్వహించి అందరికీ పంచభక్ష పరిమాణాలతో భోజనాలు పెట్టించి ఆ రోజు నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తారు. ఈ కాలనీలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి మంచి పూల చెట్లు, పండ్ల చెట్లు ప్రముఖంగా చాలా బాగా పెంచి పోషిస్తున్నారు. పచ్చదనము, పరిశుభ్రత మరియు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న పార్కు, పెద్ద పార్కు మేము నగరపాలక సంస్థ తరఫున మంచిగా అభివృద్ధి చేయించడం జరిగింది. ఇందులో ఇప్పుడు మీరు వెనక చూస్తున్నటువంటి షెడ్ కూడా మన కమిషనర్ గారు అండ్ అప్పుడున్న ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో మేము భాస్కర్రావు గారికి పూర్తిగా మీకు నచ్చినట్టు నిర్మించుకోమని చెప్పి ఇంత మంచి స్టేజ్ని నిర్మించడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఇక్కడ వినాయకుడిని పెట్టడాన్ని నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు అనువనువు అందరూ కూడా నాతో చాలా ఆప్యాయతగా కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు, నాతో ఆనందంగా గడుపుతున్నారు. నేను ఎక్కడ కనపడిచినా మంచిగా నన్ను వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళతో నా అనుబంధం ఇలాగే కొనసాగాలని, వీళ్ళు నాకు మంచి ఆశీస్సులు ఇవ్వాలని, ఈ కాలనీ ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు.